నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులలో భరోసా నింపే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో శ్రీవారి ముఖ మండప పునర్నిర్మాణం భక్తుల సహకారంతో పూర్తయిన సందర్భంగా జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 9వ తేదీ ఉదయం 10:54 గోవర్ధన స్వామి వారి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు విమాన గోపురములకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దీనికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మగరి వేద పాఠశాల వైఖాన సాగమన అధ్యాపకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ముఖ్య అతిథిగా, గుంటూరు జోన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ కేబి శ్రీనివాసులు విశిష్ట అతిథిగా పాల్గొంటారని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు కోరారు. తెనాలి నగరంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈ నెల 7, 8, 9 మరియు 10 తేదీల్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం దాతల సహకారంతో చేయటం జరిగింది. 7వ తారీఖు ఉదయం, 7వ తారీఖు సాయంత్రం విశ్వసేన పూజ, పుణ్యావాచన, దీక్షాధారణ మొదలగు కార్యక్రమములు. 8వ తారీఖు శ్రీ గోదాదేవి, వికంసాచార్య స్వామి, ఆంజనేయ స్వామి, గోవర్ధన స్వామి వారికి కలశ స్నాపన కార్యక్రమము. సాయంత్రము శ్రీవారి ధ్వజశేఖర గ్రామోత్సవము. 7వ తారీఖు సాయంత్రం 7 గంటల కుంభారాధన. 9వ తారీఖు 10:54 ఈ ధ్వజశేఖర ప్రతిష్ట కార్యక్రమము మరియు కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క ముఖమండప పునర్నిర్మాణం జరిగి పూర్తయిన సందర్భంగా స్వామివారికి మహాకుంభాభిషేకము మరియు జీవధ్వజ శిఖర ప్రతిష్ఠా కార్యక్రమములు ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రీ విఘ్న సంబంధించిన ప్రోక్తమైనటువంటి దివ్యశ్రీ వైఖాన సాగముక్తంగా ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. ఈ దేవాలయానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి తేలపులూరు గ్రామంలో ఉన్నటువంటి కొంత ఈనాము భూమిని స్వామివారి దుపది నైవేద్యాలకు సమర్పించినట్టు శాసనం కూడా కలదు. అతి ప్రాచీనమైన దేవాలయము. సుమారుగా 70 సంవత్సరాల క్రితం జరిగిన మహాకుంభాభిషేకం మళ్ళీ ఇప్పుడు రేపు 9వ తేదీన 10:54 పునర్వసు నక్షత్రయుక్త వృషభలక్క పుష్కరాంశయందు స్వామివారి మహాకుంభాభిషేకము మరియు జీవధ్వజ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు శ్రీ వీరప్రతాపాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి ముఖమండప పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమములు ఈ నెల 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగనున్నవి.
కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు నగదు చెల్లించి రైతులకు ప్రభుత్వం పైన వ్యవస్థలపైన విశ్వాసం తీసుకువచ్చే విధంగా పనిచేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటిసారిగా గ్రేడ్ ఏ రకానికి 2,320 రూపాయలు క్వింటాళ్లకు, కామన్ వెరైటీకి 2,300 చొప్పున మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. కొనుగోలు చేయడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసి మధ్యాహ్నం 3 గంటలకు రైతులు బిల్లు అందజేస్తే 5 గంటలకు నగదును రైతు ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. 5వ తేదీ నాటికి రాష్ట్రంలో 33,67,791 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 29 లక్షలు మాత్రమే చేసిందని చెప్పారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం 3,330 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 36,731 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతుల విషయంలో ఎక్కడా బాధ్యతను విస్మరించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో గత ప్రభుత్వం చేసిన 400 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా గ్రేడ్ ఏ క్వాలిటీకి 2,320 రూపాయలు క్వింటాల్కి, గ్రేడ్ బి అంటే కామన్ వెరైటీకి 2,300 రూపాయల చొప్పున మనం కొనుగోలు చేస్తున్నాం అధ్యక్ష. కొనుగోలు కూడా ఏ విధంగా చేసామంటే నిజంగా మనందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఒక మంచి నాయకత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఆలోచించి బియాండ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చామో ప్రజలందరూ కూడా గమనించారు అధ్యక్ష, చూశారు. గౌరవ సభ్యులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. ఇందాక జోగేశ్వర గారు చెప్పారు అధ్యక్ష. చాలా ఆనందం కలిగేది అధ్యక్ష. ఒక రోజులో మధ్యాహ్నం 3 లోపు రైతు తీసుకెళ్ళి మిల్లు అందిస్తే తన సరుకుని సాయంత్రం అదే రోజు 5, 6 కల్లా తన ఖాతాలోకి డబ్బులు కూడా జమ చేసాం అధ్యక్ష. ఇది ఈ స్థాయిలో చేసినప్పుడు రైతుల్లో ఒక నమ్మకం, ప్రభుత్వం పైన, ఈ వ్యవస్థ పైన విశ్వాసం తీసుకొచ్చే విధంగా పనిచేసాం అధ్యక్ష. నిన్న సాయంత్రం వరకు మనం కొనుగోలు చేసింది రాష్ట్రంలో 33,67,791 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అదే ప్రభుత్వం ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల అధ్యక్ష. కొన్ని జిల్లాల్లో అయితే ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసామంటే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. మా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కొనుగోలు చేసింది 3,330 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. మేము కొనుగోలు చేసింది 36,737 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే దాదాపు 1000% ఎక్కువ కొన్నాం అధ్యక్ష గత ప్రభుత్వం కన్నా. బాపట్ల జిల్లాలో గత ప్రభుత్వం 27,198 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మేము 87,112 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం అధ్యక్ష. 220% ఎక్కువ కొన్నాం అధ్యక్ష. రైతుకు భరోసా కల్పించాం. క్షేత్రస్థాయిలో గౌరవ శాసనసభ్యులందరూ కూడా పర్యటించారు. రైతులకి ఒక నమ్మకం కలిగించాం. కృష్ణా జిల్లాలో అధ్యక్ష ఎక్కువగా ధాన్యం పండే ప్రాంతంలో ఆ రోజు తుఫాను వస్తుందని ఒక అలజడి సృష్టించినప్పుడు మిల్లర్లు కూడా ముందుగా ఒక 2 వారాలు సహకరించకపోతే ఇతర జిల్లాల నుంచి మేము లారీ ట్రాన్స్పోర్ట్లు తీసుకొచ్చి మేము నిలబడ్డాం అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మానిటర్ చేసేవాళ్ళు అధ్యక్ష. గత సంవత్సరం కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వం 4,84,601 మెట్రిక్ టన్నులు కొంటే మన ప్రభుత్వం 5,63,655 మెట్రిక్ టన్నులు కొన్నాం అధ్యక్ష. అవసరమైతే ఇంకో 30,40,000 మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లా నుంచి కొనడానికి మేము సిద్ధమవుతున్నాం అధ్యక్ష. పల్నాడు ప్రాంతంలో అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం 67 మెట్రిక్ టన్నులు కొనింది అధ్యక్ష. కేవలం 67 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అధ్యక్ష. మన ప్రభుత్వం 12,437 మెట్రిక్ టన్నులు అది కొన్నాం అధ్యక్ష. అంటే దాదాపు 18,000% ఎక్కువ కొన్నాం అధ్యక్ష గత ప్రభుత్వంతో పోలిస్తే. ఇటీవల వివాహం చేసుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా, అల్లుడు ఉమేష్ నూతన దంపతులను అఖండ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం తెనాలిలోని వారి స్వగృహంలో కలిసి అభినందించారు.
వివాహం జరిగిన 3వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఉన్నందున తాను వివాహానికి హాజరు కాలేకపోయానని ఆలపాటి చెప్పారు. గురువారం వచ్చి నూతన దంపతులను సెలవు కప్పి బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. నూతన జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆలపాటి ఆకాంక్షించారు. నూతన దంపతులను అభినందించిన వారిలో జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్టీ యేసురత్నం, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకుడు కూచిపూడి మోహన్ రావు, జెడ్పీఏఓ పూర్ణచందరెడ్డి, తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు, శరత్ బాబు, జి రవి ఇంకా పలువురు నాయకులు ఉన్నారు. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో తెనాలి మార్కెట్ ప్రాంగణంలో జరగనున్న ఈ ఎడ్లబల ప్రదర్శనకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. గత 9 సంవత్సరాలుగా ఈ పోటీలను నిర్వహించడం ఆనవాయితీ అని, మధ్యలో వైసీపీ అధికారంలోకి రావడంతో కొంత ఆటంకం ఏర్పడినా తిరిగి మళ్లీ ఈ పోటీలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. రైతులు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి ఈ పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 29 తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన రోజు స్టార్ట్ అవుతుంది. 7 రోజులు జరిగి అన్నగారు పుట్టినరోజు 4వ తారీఖు ముగిస్తుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషమైన బల ప్రదర్శనకి ఎడ్ల సమీకరణం చేయడం జరుగుతుంది. పోయినసారి ఏ విధంగా ఘనంగా చెప్తున్నామో అలాంటి ప్రాంతాలందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి ప్రకాశం డిస్టిక్ నుంచి కానీ, కృష్ణా జిల్లా నుంచి కానీ మంచి ఎడ్లు రావడం అనేది జరుగుతుంది. మరి అన్నగారి ఆశీస్సులు, శ్రీరామకృష్ణ గారి ఆశీస్సులు ఘనంగా జరగాలని చెప్పి కీర్తిశేషులు ఆలపాటి శ్రీరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు జరిగిన పోటీలు ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగటం ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు వేద పండితుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతేకాదు ఈ ఎడ్ల బల ప్రదర్శన మొదలుపెట్టి ఇది 9వ సంవత్సరం. కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారితో మొట్టమొదటిగా ప్రారంభించబడింది. ఎడ్ల బల ప్రదర్శన పోటీలే కాకుండా పాల పోటీలు, అలాగే అందాల పోటీలు, ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు అందులో భాగంగా జరుగుతూ ఉంటాయి. మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఆటంకం వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా రైతులు అందరూ కూడా, ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, పశుపోషకులందరూ కూడా ఆనందపడే విధంగా అంతేకాకుండా ఈ బల ప్రదర్శన ద్వారా రైతాంగం అటు ఆవులను కానివ్వండి, ఇటు ఎడ్లు కానివ్వండి, వాటిని పోషణ చేసి
ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెనాలి పట్టణ జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. తన సొంత డబ్బులు కష్టపడే డబ్బులతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఊళ్లు తిరిగి కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆయనకు ఉన్నటువంటి అర్హతకు మీరు మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ పొంతన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని మన పార్లమెంటు చట్టాల మీద కనీస అవగాహన లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి 1956లో మరి పార్లమెంట్లో మరి ఆ రోజునటువంటి చేసిన చట్టాన్ని మరి మా జిల్లా ప్రెసిడెంట్ గాది వెంకటేశ్వరరావు వినిపించారు నిన్న ప్రెస్ మీట్లో. 2014 లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కనీసం మెజార్టీ కూడా రాకుండా పోయింది. ప్రతిపక్ష హోదా కావాలంటే 115 సీట్లు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటే మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి అలాంటి విషయాలు కూడా మరి మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి తెలుసుకోకుండా చిన్నపిల్లాడు గొడవ చేసినట్టు చాక్లెట్ కోసం ఇంత దారుణంగా రోడ్డు మీదకి ఎక్కి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, నేను అసెంబ్లీలో మాట్లాడతానంటే మరి నీకు ఈ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మరి మీకు ఎంత చిత్తశుద్ధి ఉందని మేము అడుగుతా ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్గా చాలా స్పష్టంగా చెప్పారు, మేము పుస్తకాలన్నీ తిరిగేస్తా ఉన్నాం. అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 30 డేస్ కంటిన్యూషన్గా 30 డేస్ నుంచి 60 డేస్ ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారో వారిని అనర్హులుగా ప్రకటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భయపడి ఆయన అసెంబ్లీకి వచ్చాడు తప్పితే ప్రజల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, రాష్ట్రం మీద కానీ అతనికి ఎటువంటి కూడా నైతిక బాధ్యత లేదు. ఆయనకి ఏంటంటే ఆయన ప్రోటోకాల్ కావాలా, సెక్యూరిటీ కావాలా, ఆయన గంటలు మాట్లాడేదానికి మైక్ కావాలి, దానికోసం ప్రతిపక్ష హోదా కావాలి తప్పితే మనం ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజలకి మేలు చేయాలనుకుంటే మనం ఏ విధంగానే సరే పోరాటం చేయొచ్చు. పోరాటం ద్వారా మైక్ సాధించవచ్చు అక్కడ అసెంబ్లీలో. కానీ అవన్నీ వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తాను, లేదంటే నేను రాననేది మాత్రం చాలా సిగ్గు చెవిటి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు ప్రభుత్వం మీద నీకు కావాల్సినటువంటి ప్రజా సమస్యల మీద పోరాడండి తప్పితే మీకు దీనికోసం కాదయ్యా, సిగ్గుండాలని మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, నీ కోటలు బద్దలు కొడతా, నిన్ను అధపాతాళాన్ని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. ఆయన కళ్ళల్లోకి చూసి నువ్వు అసెంబ్లీలో నిలబడలేని పరిస్థితి ఇవాళ, అందుకని నువ్వు అసెంబ్లీకి రావట్లేదని చెప్తా ఉన్నాం. నిన్న మా మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు చాలా ప్రశ్నలు సంధించారు మీ మీద. ముందు వాటి సమాధానం చెప్పండి. ఆడలేక మధ్యలో వాళ్ళు అన్నట్టు మీకు అసెంబ్లీలో ప్రజల మీద, ప్రజల సమస్యల మీద పోరాడే దమ్ము లేక మీరు ఈరోజు నా తోక ముడిచి అసెంబ్లీ నుంచి పారిపోయారని చెప్పి తెలియజేస్తాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ అనే మాటలు మాట్లాడుతున్న విధానాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీరు గతాన్ని కనుక గుర్తు చేసుకుంటే 2024 ఎలక్షన్స్కి ముందు 151 సీట్లు ఇచ్చారు మాకు, రాష్ట్ర ప్రజలు మా వైపే ఉన్నారు అంటూ ఈసారి మరొకసారి ఎన్నికలకు వెళ్దామంటూ 175కు 175 వైనాట్ అనుకుంటూ వచ్చిన నువ్వు ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి తట్టుకోలేక 11 సీట్లకు పరిమితం అయ్యి ఈరోజు నువ్వు అసెంబ్లీకి రాలేక ఏదో ఒక సాకులు చెప్తూ ప్రజా సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత నీకుండి శాసనసభాపక్షలో నువ్వు వాటికి దూరంగా ఉంటూ ఇవాళ నువ్వేదో అవకాశం దొరికిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కుతూ ఉంటే రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇది చూస్తూ ఉండటానికి. ఎందుకంటే గతంలో మీరు శాసనసభాపక్షలో ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలని ఏ విధంగా హేళన చేశారు, ఆడవారి పట్ల మీరు ఎట్లా మాట్లాడారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేయడం అనేది జరిగింది. నువ్వు అంటున్న కార్పొరేటర్ స్థాయి అనే మాట మాట్లాడుతున్నావు కదా, అదే పవన్ కళ్యాణ్ 2014లో పోటీ చేయకుండా మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని అప్పుడు ఏర్పాటు చేశారు. అదే 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే నువ్వు గెలిచావు. 24లో మళ్ళీ ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏదైతే కూటమి బాధ్యతను భుజాన వేసుకొని ఇవాళ రోజున ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూ అంతెందుకు గతంలో పులివెందుల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీ నియోజకవర్గంలో 24 మంది కౌలు రైతులు చనిపోతే మీ నియోజకవర్గంలో కూడా ఆయన సొంత డబ్బులు ₹1,00,000 చొప్పున ఇచ్చారు. ఆయన గెలిచినా గెలవపోయినా ప్రజల పట్ల అట్లానే ఉన్నారు. కానీ ఇవాళ రోజు నువ్వు మాట్లాడే స్థాయి, నీ స్థాయిని దిగజార్చుకుంటా నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాం.
మీకు ఒక్కటే సవాల్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే ధైర్యంగా 11 రోజుల పాటు మీ 11 మంది ఎమ్మెల్యేలతో మీరు వెళ్ళి శాసనసభలో కూర్చోండి. ఆ తర్వాత మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈ కేవైసీ చేయించుకునే రైతులు తప్పనిసరిగా ఈ పంటతో పాటు ఈ కేవైసీ కూడా చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రోగ్రాము ప్రతి రైతుకి, భూమి కలిగిన ప్రతి రైతుకి, పొలం ఉన్న ప్రతి భూ యజమాని మరి ఒక యూనిక్ ఐడి నంబరు, మన ఆధార్ కార్డు సామాన్య ప్రజలకి ఎలా ఉందో అలాగే భూమి ఉన్న ప్రతి భూ యజమానికి ఈ విధంగా ఒక యూనిక్ ఐడి ఇవ్వాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అనుసరించి మనము ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకుంటూ వచ్చాము. మన దుగ్గిరాల మండలంలో దగ్గర 7,100 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 6,900 మంది రైతులకి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేశాము. అలాగే మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి 6,300 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాం. కనుక మిగిలిన రైతు సోదరులు కూడా మేము ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మరి పంట నష్ట పరిహారం జరిగినా, అలాగే పిఎం కిసాన్ పడాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ రైతులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని కంప్లీట్ చేయించుకున్నట్లయితే 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్య యూనిక్ ఐడిగా రైతులకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తపేట టీజే కాలేజీ ప్రాంగణంలో మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు విశేష హోమాలు, కళ్యాణాలు, ఉచిత సామూహిక పూజలు, ఆధ్యాత్మికవేత్తల చేత ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుజ దాసులు సహకారంతో ఎంతో వైభవంగా జరిగే అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి మహోత్సవంలో భక్తజనావళి విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి కేంద్రంగా చేసుకుని శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించినటువంటి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తెనాలి తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ స్వామివారికి సీతారామచంద్ర స్వామివారికి అనేక పూజాది కార్యక్రమాలను, హోమాది కార్యక్రమాలను ఈ 6 రోజుల పాటు ఎంతో వైభవంగా వైఖాన సాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి తెనాలి నుంచి కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని భక్తులు ఈ 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని వారు కూడా భక్తితో ఎంతో ఆర్తితో శ్రీరామనామ పారాయణ చేసి ఇక పత్రికల్ని తెనాలికి పంపించడం జరిగింది. ఆ పత్రికలన్నిటికీ కూడా ఇప్పుడు పూజాది కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, అలాగే వైఖాన సాగమ పండితులు, ఆచార్యులు, ఋత్వికులు విశేషంగా పాల్గొని పూజాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన తెనాలి పట్టణంలో ఆధ్యాత్మికకు ఆనవాలుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకొని విశేషంగా 108 కోట్ల రామనామ యజ్ఞ పారాయణాన్ని పూర్తి చేసుకొని పూర్ణావతి కార్యక్రమాన్ని ఈ యొక్క మార్చి 9 నుంచి 14 వరకు కూడా యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. 9వ తారీఖు సాయంత్రం శోభాయాత్రగా విచ్చేసి ఈ తాలూకా గ్రౌండ్స్లో వేదికగా ఏర్పాటు చేసుకున్నటువంటిది.
యజ్ఞశాల నిర్మాణం కూడా సంపూర్ణమైంది. ఆ యజ్ఞశాలలో 9 సాయంత్రం అంకురార్పణ మహోత్సవం శ్రీ వైఖానస ఆగమోక్తంగా జరుగుతుంది. 10వ తారీఖున విశేషంగా ఆ రామనామ మూలమంత్ర యజ్ఞం అగ్నిమదనం చేసి ఆ యొక్క అగ్నిమదనాన్ని పంచాగ్ని కుండాల్లో కూడా ప్రణయనం చేసుకున్నటువంటిది. విశేషంగా యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 5 రోజులు కూడా యజ్ఞశాలలో నిరంతరం రామనామ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. వేదిక మీద విశేషంగా రోజుకొక విశేషమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం, అలాగే సీతారామస్వామి కళ్యాణం, శ్రీ స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవాలు, అలాగే రుక్మిణి కళ్యాణం, అలాగే విశేషంగా ఆఖరి రోజున సామూహిక కుంకుమ పూజ శ్రీ మహాలక్ష్మి వారి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. కీర్తిశేషులు సిరిపల్లి వెంకటేశ్వర్లు లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునగాల బాపూచి, మునగాల విజయలక్ష్మి, సిరిపల్లి వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంతం కుటుంబ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా మామయ్య గారు, అత్తయ్య గారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి శ్రీని గారికి ధన్యవాదములు. సిరిపల్లి వెంకటేశ్వర్లు గారు, లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు సంకల్పంతో నాటి నుంచి కూడా దరిదాపులుగా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఒక వేదికగా చేసుకొని మరి ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణం ఉండకూడదని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం వేదికగా చేసుకొని అన్నదానంలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులలో భరోసా నింపే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.